హలో అండి, ఇక్కడ ఇది ఎల్జీ 7 kgs ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ స్పెసిఫికేషన్స్ అండ్ కంప్లీట్గా ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మిషన్ వచ్చేసి 7 kgs వాషింగ్ మిషను. అంటే ఏంటంటే వాషింగ్ లోడ్ కెపాసిటీ వచ్చేసి మనకు 7 kgs వరకు ఉంటుంది. మనకు మార్కెట్లో నార్మల్గా 8 kgs 9 kgs 10 kgs అలా అవైలబుల్ ఉంటాయి కదా, వాటిలో ఇంకా ఎక్కువ క్లాస్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో క్లాస్ వేసేటప్పుడు నార్మల్గా వేసేసుకోండి, వాటిని రివర్స్గా ఇట్లా తిప్పి వేయొద్దు. అంటే కొన్ని జీన్స్ ప్యాంట్స్ ఎక్కువగా మురికిగా ఉంటాయి కదా, ఇట్లా రివర్స్ తిప్పి వేయడం వల్ల మురికిపోదండి, నార్మల్గా వేసేసేయండి. సో ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి 7 kgs సరిపోయే విధంగా మనం బట్టలనే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మెషిన్ డిటర్జెంట్ ట్రే. ఈ ట్రేలో వచ్చేసి మనకి 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది మెయిన్ వాష్ కంపార్ట్మెంటు. ఇక్కడ ఏంటంటే మనం డిటర్జెంట్ యాడ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇది వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ లిక్విడ్ యాడ్ చేస్తారు కదా, ఈ ఫ్రంట్ లోడ్లో వచ్చేసి ఈ కంపార్ట్మెంట్లో ఇక్కడ యాడ్ చేస్తారండి. నేను ఇక్కడ డిటర్జెంట్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే డిటర్జెంట్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నెక్స్ట్ కంపార్ట్మెంట్ దేనికి యూజ్ చేస్తారంటే, బ్లూ కలర్లో కంపార్ట్మెంట్ కనిపిస్తుంది కదండి, దీంట్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ వేసుకోవడానికి, అంటే స్మెల్ కోసం కంఫర్ట్ అలాంటివి వేస్తారు కదా, అలాంటివన్నీ దీంట్లో వేసుకోవడానికి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో లాస్ట్లో జాడించేటప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో వేసారంటే కంఫర్ట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఆ కంఫర్ట్ అలాంటివన్నీ దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ కంపార్ట్మెంట్ చూడండి, ఇది వచ్చేసి ప్రీ వాష్ కంపార్ట్మెంట్ అండి. జనరల్గా మనకి ప్రీ వాష్ కంపార్ట్మెంట్ అయితే అంతగా అవసరమే ఉండదు. ప్రీ వాష్ అంటే ఏంటంటే, మనము క్లాస్ ఎక్కువగా మురికిగా ఉంటాయి కదా, అప్పుడు టూ టైమ్స్ వాష్ చేసుకోవాలనుకుంటే డిటర్జెంట్తో ఈ ప్రీ వాష్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మనకి ఏ వాష్ ప్రోగ్రామ్ కావాలంటే అది ఇలా స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ దేనికి యూజ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ వేర్ అని ఉంది కదా, ఇది ఎందుకంటే మనం స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా బట్టలు వేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డెలికేటు. ఇది ఏదైనా డెలికేట్ క్లాస్ ఉంటాయి కదా, దానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వూల్ కూడా అంతండి, వూల్ బట్టలు ఏమైనా ఉంటే దానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్విక్ 30. ఇది వచ్చేసి మురికి తక్కువగా ఉంటాయి కదా, ఆ బట్టలకి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిన్స్ ప్లస్ పిన్ ఉంది, ఇదేం మనకు అంత అవసరం లేదు, ఎక్కువ యూజ్ చేయం కూడా. నెక్స్ట్ కాటన్ అంటే కాటన్ బట్టలు, కాటన్ క్లాత్స్ వేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం, కాటన్ లార్జ్ అని అంతేను. నెక్స్ట్ మిక్స్ అంటే మనం అన్ని రకాల బట్టలు వేసుకున్నప్పుడు ఈ మిక్స్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. దాని తర్వాత వచ్చేసి ఈజీ కేర్ అని ఉంది. ఇది మనం రెగ్యులర్ క్లాస్ ఐరన్గా అవసరం లేనివి ఉంటాయి కదా, ఆ క్లాస్ వేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి బేబీ కేర్ అండి. ఇది 1 or 2 years బేబీ ఉంటారు కదా, వాళ్ళ బట్టలు వేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు. సో వాష్ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఈ డిస్ప్లే ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ప్రీ వాష్ గురించి మనం ముందుగా కంపార్ట్మెంట్స్ చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకున్నాం ప్రీ వాష్ ఎందుకు యూజ్ చేస్తామో. ఇక్కడ చూడండి, టైం డిలే అని ఉంది కదా, ఈ టైం డిలే అండ్ ప్రీ వాష్ ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసి పట్టుకున్నామంటే టబ్ క్లీన్ అనేది మనకి క్లీన్ అవుతుంది. టబ్ క్లీన్ ఆప్షన్ కావాలంటే మనం ఈ రెండు ప్రెస్ చేయాలి, ఒకేసారి ప్రెస్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ స్పిన్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి డ్రైయింగ్. అలాగే టెంపరేచర్ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారంటే, మనం ఒకవేళ టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా అదే సెట్ చేసేసుకొని తీసేసుకుంటుంది. సో డిస్ప్లే ఎలా యూజ్ చేయాలో చూసారు కదా.
నేను ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. అలాగే వాషింగ్ మిషన్ కింది భాగంలో బట్టలు వాష్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇక్కడ చూడండి వాటర్ వచ్చేసాయి కదా. దీన్ని ఓపెన్ చేసేస్తే ఇట్లా వాటర్ వచ్చేస్తాయి. ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తుడిచేసుకొని మళ్ళీ ఇట్లాగా యాస్టీస్ పెట్టేసుకోవచ్చు. సో 7 kgs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలో చూసారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. స్మార్ట్ వాషింగ్ మిషన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఫైనల్ రివ్యూ అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.